కేఎస్ ప్రసాద్ గారు వారు కూడా దాదాపు అదే తీరు చెప్పారు. కానీ ఫర్ మీ నిజంగా అలా జరుగుండే అవకాశం ఉంటుందా? కేజ్రీవాల్ ఆప్ తాలూకా రాజకీయ ప్రయాణాన్ని లేకపోతే రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టి చేసి ఉంటారా? ఇప్పుడు ఎట్లా ఉంటుంది, బోత్ మన భారతదేశంలో రెండు నేషనల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. బోత్ ద పార్టీస్ ఎట్లా అంటే వాళ్ళు అనుకూలంగా ఉన్నంతసేపు పర్లేదు. ఇప్పుడు వాళ్ళని దెబ్బ కొట్టేదాన్ని చూసా అంటే వాళ్ళు తట్టుకోరు వాళ్ళు. అండ్ న్యాచురల్లీ దే డోంట్ అలౌ ఇట్. భారతీయ జనతా పార్టీకి థ్రెట్ అని అనిపించినప్పుడు డెఫినెట్లీ దాన్ని కట్ చేసేస్తారు వాళ్ళు. సేమ్ థింగ్ భారతీయ జనతా పార్టీ కూడా నేషనల్ పార్టీగా ఉన్నప్పుడు ఢిల్లీ క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ ఒక నేషనల్ పార్టీ ఓడిపోయింది అనేది ఎట్లా ఉంటుంది పరిస్థితి? తట్టుకోలేదు కదా, ఏ పార్టీ కూడా తట్టుకోదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఫుల్ ఫోకస్ ఢిల్లీ పైన పెట్టింది ఈసారి. అండ్ డెఫినెట్ వాళ్ళు గెలవాలని చూస్తున్నారు. నేషనల్ పార్టీలో ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఢిల్లీ మెయిన్ క్యాపిటల్ సిటీలో ఓడిపోతే ఎట్లుంటది అని అంటే. కాబట్టి వాళ్ళ క్యాడర్ గిట బాగా గ్రౌండ్ వర్క్ చేశారు. అలిగేషన్ అన్ని చాలా నడుస్తా ఉన్నారు, మార్నింగ్ నుంచి నడుస్తా ఉంది. కానీ మొదటి నుంచి ఫోకస్ పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి కొన్ని థ్రెట్ అనిపించినట్టే ఆ పార్టీని పక్కన పెట్టేస్తారు, వాళ్ళు థ్రెట్ దూరం పెట్టేస్తారు. వాళ్ళకి ఆ పార్టీని కథం చేద్దామని చూస్తారు. కానీ ఢిల్లీ ఓటర్లు ఈసారి ఏ అంశాల ప్రాతిపదికన నిర్ణయం తీసుకుని ఉండొచ్చు గౌరీశంకర్ గారు మీ అనాలిసిస్ ప్రకారం? ఎందుకంటే ఇప్పుడు మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ అమాంగ్ ద వర్స్ట్ అనుకోండి ఏంటంటే 3 పార్టీలు వాగ్దానాలు చేశాయి, 3 పార్టీలు ప్రామిసెస్ చేశాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమేమి ప్రామిస్ చేశారు? ఫ్రీ పవర్, వాటర్, బస్సెస్ ఫర్ ఉమెన్, అంటే టోటల్ వాల్యూ 25,000 వాల్యూ దాకా మేము ఫ్రీ ఇస్తున్నామని చెప్పారు. మళ్ళీ 2,100 రూపీస్ ఎలిజిబుల్ ఉమెన్ కోసం, ఫ్రీ మెడికేర్, సీనియర్ సిటిజన్ కి ఇక రకరకాలుగా ఇచ్చారు. దాని ధీటుగా కాంగ్రెస్ మన భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు. వాళ్ళు కూడా 2,500 రూపీస్ స్టైపెండ్ సీనియర్ సిటిజన్ కి ఇస్తా అని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ మెడికేర్ అన్నారు, మళ్ళీ పెన్షన్ అన్నారు, గ్యాస్ 500 రూపాయలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 8,500 రూపాయలు అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఇస్తా అని చెప్పారు. కాబట్టి మొత్తం ఫ్రీ. ఇంకోటి లేడీస్ కి ప్యారీ దీది అని 2,500 పర్ మంత్ వాళ్ళకి ఉమెన్ కి. ఇవన్నీ ఫ్రీబీస్ మీదే నడుస్తుంది మొత్తం ఢిల్లీ అంట. ఢిల్లీది విచిత్రం ఉంది, దేశమంతా దాని మీద నడుస్తుంది. ఢిల్లీ కొంత దాన్ని కన్స్ట్రక్టివ్ గా దానికి ఒక డిఫరెంట్ షేప్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. ఢిల్లీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లీడర్ ఒక అతను నాకు చెప్పాడు, ఢిల్లీ భారతదేశం క్యాపిటల్ సిటీ అండ్ సిటీ ఆఫ్ ఎంప్లాయీస్. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఢిల్లీలో ఉంటారు. కానీ మాక్సిమం నెంబర్ ఆఫ్ హై అండ్ కార్స్, బిఎండబ్ల్యూస్ కానీ అని ఢిల్లీలో ఉంటుంది. ఎట్లా అవుతుంది అంటే సిటీ ఆఫ్ లాబీ అండి, మొత్తం లాబీయింగ్ నడుస్తుంది. లాబీస్ ఉంటారు వర్కింగ్, పవర్ బ్రోకర్స్ మొత్తం ఢిల్లీ అంతా. చాలా మటుకు మనకి ఇవన్నీ చూస్తుంటే యాక్టివిటీ విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఒక సీనియర్ పబ్లిక్ సెక్టర్ అతను లీడర్ చెప్పాడు నాకు, చాలా ఇది ఉంటుంది గురు మనకి చూసే. ఇప్పుడు అంటే గౌరీశంకర్ గారు, ఇప్పుడు సామాన్య ప్రజలు తాను ప్రతినిధిగా చెప్పుకునే కేజ్రీవాల్ బహుశా ఈ లిక్కర్ స్కామ్ అవినీతి ఆరోపణలు కానివ్వండి, ఆరోపణ ఎందుకన్నానంటే ఆయన జైలుకి వచ్చినా స్టిల్ ఇట్ ఈస్ ట్రయల్ కాబట్టి, ఇంకా కన్విక్షన్ లేదు కాబట్టి. అలాగే ఈ శేష్ మహల్ వ్యవహారం కానివ్వండి, లేకపోతే కొంతమంది పార్టీ నాయకులు అవినీతి వ్యవహారాలు బయటికి రావడం కానివ్వండి, కొంతమంది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం కానీ, ఇవన్నీ కన్సాలిడేటెడ్గా ఈ వ్యతిరేకత తెచ్చిపెట్టాయా కేజ్రీవాల్ కంటే? డిఫరెంట్ డెంట్ అయిందండి, ఆ ఇమేజ్ మాత్రం కొంచెం డెంట్ అయింది. అతను ఫ్రీబీస్ స్టార్టింగ్ లో మాత్రం బాగా చేశాడు. తన స్కూల్స్ కానీ మెడికేర్ కి బాగానే తను మంచి ఆదరణ పొందాడు. సబ్సిక్వెంట్లీ డెంట్ మాత్రం ఇమేజ్ మాత్రం డెంట్ అయింది. అంటే ఒక సింపుల్ గా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే జనరలీ చిబురుగడ్డ తోటి క్యాంపెయిన్ చేసుకుంటా చేసిన పర్సన్ కి ఆ శీష్ మహల్ అది మాత్రం చాలా డ్యామేజ్ అయింది. ఇన్ఫాక్ట్ తర్వాత లిక్కర్ స్కామ్ కూడా బాగా డ్యామేజ్ అయింది. జనరల్ పబ్లిక్ కూడా అనుకుంటాం, పబ్లిక్ లో ఇమేజ్ ఏంటంటే ఒక పాలిటీషియన్ అనగానే దే ఆర్ హైలీ కరప్ట్, మాకేం దొరుకుతుంది, మాకేం రావాలి. ఒకప్పుడు ఏమనంటే కమ్యూనిటీ కోసం అడిగేవాళ్ళు ఓటర్స్ అంతా. ఇప్పుడు అట్లా లేదు కదా, ఇండివిజువల్ బెనిఫిట్ అడుగుతా ఉంటారు. నేచురల్లీ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ కూడా అదే ఆలోచన చేశారు, ఇండివిజువల్ బెనిఫిట్ ఏమి ఇవ్వాలి. ఇప్పుడు ఏ ఎలక్షన్ చూసినా అదే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా తెలంగాణలో ఫ్రీ బస్ ఇచ్చారు, అక్కడ కూడా ఢిల్లీలో కూడా ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ అని పెట్టారు. ఈ ఫ్రీ బస్ కొన్ని రోజులు తిరుగుతారు, 3 నెలలు 4 నెలలు తిరుగుతారు. ఆ తర్వాత మళ్ళీ నాకు వేరే ఏముంది, నాకు వేరే బెనిఫిట్ ఏముంది అని స్టార్ట్ అవుతుంది. I think somewhere they have to put a full stop to this. They have to put a barricade, yes, but unfortunately it is not happening. ఉన్నారు పాపం, పేదవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయటము. వాడు 2,000 పెన్షన్ 5,000 ఇచ్చినా పర్లేదు. కానీ ఇలాంటి మాస్ గా మనకు ఫ్రీ బస్సెస్ పెట్టుడు ఇది అసలు ఆలోచన చేయాలి అన్ని పొలిటికల్ పార్టీస్.